భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చిన్నతనము నుండి ప్రతిజ్ఞ చేస్తూ పెరిగాను. ఆ గౌరవంతో, ఆ మర్యాదతో, ఆ సంస్కారంతో ప్రతి నా భారతీయ సహోదరుడికి మత, కుల, రంగు తారతమ్య భేదాలు, భేదాభిప్రాయాల భేదం కూడా లేకుండా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మొట్టమొదటిగా నా భార్యతోనూ నా పిల్లలతోనూ పంచుకున్నాను. ప్రతి వ్యక్తి మొట్టమొదటిగా గణతంత్రమును తన కుటుంబంతో పంచుకోండి. భారతదేశాన్ని కూడా కుటుంబంగా భావించండి. మొట్టమొదటిగా భారతదేశ ప్రధాని అయినటువంటి మన ప్రియ మోడీ గారికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ప్రతి రాజకీయ నాయకుడికి, దేశ అభ్యున్నత స్థాయిని పెంచడానికి ప్రయాసపడుతున్న ప్రతి యథార్థవంతుడికి, దేశ క్షేమం కొరకు అహర్నిశలు ప్రయాసపడుతున్న ప్రతి కార్మికుడికి, ప్రతి వ్యాపారవేత్తకి, ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే కొన్ని ఖచ్చితమైన మాటలు మాట్లాడవలసి ఉన్నది. దీన్ని అపార్థం చేసుకొనక అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈనాటి దినాల్లో వివాదాన్ని రేపేవారు ఎక్కువయ్యారు. సమస్యను తగ్గించి సంస్కారం కలిగి పరిష్కారాన్ని చూసేవారు చాలా తగ్గిపోయారు. ఎప్పటికప్పుడు వారిని వారు నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. వాటన్నిటి విషయంలో ఈరోజే వివరణ ఇవ్వడం మంచిదనిపించింది. ఇది మంచి సందర్భం అనిపించింది. మనమందరం భారతీయులం. కుల, మత, రంగు తారతమ్య భేదాలు లేకుండా మనమందరం ప్రయాసపడి, కష్టపడి, రక్తమొడిచి మన దేశ స్వతంత్రాన్ని మనం తెచ్చుకున్న ఈ అద్భుతమైన ఘట్టాన్ని మనం ధ్యానిస్తున్నాం. క్రైస్తవ సహోదరి సహోదరులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రోమాపత్రిక 9వ అధ్యాయం ప్రకారం పౌలు గారు శరీర సంబంధులైనటువంటి తన సహోదరి సహోదరుల కొరకు అవసరమైతే క్రీస్తును విడిచి శాపగ్రస్తునైనా అవుతాను, కానీ వీరిని కూడా నేను రక్షించుకుంటాను అనే భారముతో మాట్లాడిన మాటలు ఆయన పలికినవే కాదు, పరిశుద్ధాత్ముడు కూడా పలికినవి. కనుక ప్రతి వ్యక్తి దేశభక్తి కలిగి ఉండవలసిందే. దేశభక్తి అంటే మతపిచ్చి కాదు. మతపిచ్చి కలిగిన వాడు దేశభక్తుడు కాదు. మతానికి దేశానికి ముడిపెట్టేవాడు దేశద్రోహి. మత పండుగలు, మత ఆచారాలు, మత సాంప్రదాయాలు దేశ పండుగలు, దేశ సాంప్రదాయం, దేశ ఆచారాలు కావు. మన దేశ పండుగ రైతు పండించే ప్రతి పంట మన చేతి వరకు రావడం మన దేశ పండుగ. అది మన సాంప్రదాయం. ప్రతి భారతీయుడు కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఉండడం మన సాంప్రదాయం. మన ఆచారం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం, ఒకరి ఎడల ఒకరం ప్రేమ కలిగి ఉండడం మన ఆచారం. అయితే భారతదేశంలో ఒక్క మతం లేదు, ఒక్క కులం లేదు. అనేక విభిన్నమైనటువంటి అభిప్రాయాలతో కూడిన అనేక మతాలు, కులాలు ఉన్నాయి. వీరందరూ కూడా ప్రయాసపడగా స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర సమర యోధుల్లో హైందవులు మాత్రమే లేరు, ముస్లిమ్స్ మాత్రమే లేరు, సిక్కులు మాత్రమే లేరు, క్రైస్తవులు మాత్రమే లేరు. అందరూ కలిసి మనం పోరాటం చేసి మన పితరుల ప్రయాసతో ఈరోజు ఈ స్వతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం, అనుభవిస్తున్నాం. వారి ప్రాణత్యాగాలను కూడా మరిచి నేడు అజ్ఞానంలోనికి దిగిపోతున్న అందరికీ ఈ సహోదరుడు ప్రేమపూర్వక జ్ఞాపకాన్ని చేయాలనుకుంటున్నాడు. నేను మీకంటే చిన్నవాన్నే కావచ్చు, జ్ఞానంలో తక్కువవాన్నే కావచ్చు, ఘనహీనున్నే కావచ్చు, మీరు నాకంటే అన్ని విషయాల్లో గొప్పవారే కావచ్చు. కానీ పొరపాటు జరుగుతున్నప్పుడు జ్ఞాపకం చేయవలసిన బాధ్యత ప్రతి భారతీయుడికి ఉంటుంది. కానీ అది సంస్కారంతో, పద్ధతితో. విమర్శలో 2 రకాలు. సద్విమర్శ, ప్రతి ఒక్కరి మేలును, మంచిని, క్షేమాన్ని, వారి వ్యక్తిత్వాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడగలిగేది. ఒకరి ముందు ఒకరినొకరు కించపరుచుకునేది నిజంగా దేశ ప్రేమ కాదు. కాబట్టి బాధ్యత కలిగి చేస్తున్న ఈయన విన్నపాన్ని అంగీకరించండి. ఈనాటి దినాల్లో మత విద్వేషాలు ఎక్కువగా చెలరేగిపోతూ మేము భారతీయులం అంటూనే చాలా నష్టాన్ని తెచ్చిపెడుతున్నటువంటి ఎన్నో వాదనలు ఉన్నాయి. అందులో క్రైస్తవ వ్యతిరేకులు చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు. పరస్పరం ఇరువురిలో కూడా వ్యక్తిగత ద్వేషం పెరిగిపోతుందే కానీ మత సామరస్యత, సత్యమును గురించిన ఆరాటం చాలా తగ్గిపోయింది. అందుకు నేను ఈ విషయాలు చెబుతున్నాను. ఈనాడు
క్రైస్తవ వ్యతిరేకులుగా ఉన్నటువంటి కొన్ని సంస్థల వారు చేస్తున్నటువంటి ప్రత్యేకమైనటువంటి నినాదం ఒకటి ఉంది. క్రైస్తవులు దేశద్రోహులని, క్రైస్తవుల వల్ల దేశం పాడవుతుందని, క్రైస్తవుల వల్ల దేశ సాంప్రదాయాలు నశించిపోతున్నాయని కొందరు మాట్లాడుతున్నారు. అందులో ప్రాముఖ్యంగా శివశక్తి ఆర్గనైజింగ్, ఆ తర్వాత జనశక్తి, ఇంకా మిగతా వారు ఉన్నారు. అందులోని సభ్యులు చాలా వరకు పరస్పరం వ్యతిరేకమైనటువంటి కామెంట్స్ చేస్తూ, బూతులాడుతూ, ఎవరికి నచ్చింది వారు మాట్లాడుతూ, ఎదుటివాని ఆర్గ్యుమెంట్ సరిగ్గా అర్థం చేసుకోలేక పరస్పరం విరుద్ధం అవుతున్నారు. సహోదరులుగా కాక శత్రువులుగా మెలుగుతున్నారు. ఈ విషయంలో నేను బాధపడుతున్నాను. ఇప్పటికే కొన్ని పోస్టులు ఇచ్చాను, కానీ చెప్పాను కదా, మీ అందరికంటే చాలా వెనకబడిన వాడను గనక, చిన్నవాడను గనక, జ్ఞానంలో మీరు నాకంటే పెద్దవారు గనక నేను రికగ్నైజ్ చేయబడలేదు. ఈ సందర్భంగా శివశక్తి, ఆ తర్వాత జనశక్తి వారందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మీతో కొన్ని విషయాలు పంచుకోవడానికి నాకు మనసైంది, ఇష్టమైంది. ఇది నా మనసంతటితో చేస్తున్నటువంటి మేలుకొలుపు మాత్రమే. మిమ్మల్ని కించపరచాలనో పాయింట్అవుట్ చేయాలనో నా ఉద్దేశం కాదు. ఈ సందర్భంగా కొన్ని పరిస్థితులు మీ ముందు పెడతాను. క్రైస్తవుడు దేశద్రోహి, క్రైస్తవుడు దేశాన్ని పాడు చేస్తున్నాడు అనే కామెంట్స్ మీ వలన కలిగినవి గనక, క్రైస్తవుడు కనబడితే వాడిని ద్వేషించాలి, కొట్టాలి, తిట్టాలి, నిలదీయాలి, లేదంటే వాడు సువార్త చెబితే అడ్డుకోవాలని అనుకుంటున్నారు. కాబట్టి ఎవరు దేశద్రోహులు అనే దాని మీద నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎవరు దేశద్రోహులు మీరు చెప్పండి. ఈనాడు క్రైస్తవుల్లో చీడ పురుగులుగా కనబడుతున్న కొందరిని బట్టి మీరు యావత్ క్రైస్తవ్యాన్ని ద్వేషిస్తున్నారు కదా. కరుణాకర్ సుగుణ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ, కొందరు మంచి క్రైస్తవులు, మంచి పాస్టర్స్ ఉన్నారు, అందరూ కాదు, వేళ్ల మీద లెక్క పెట్టేవారు ఉన్నారు అనే పదాన్ని వాడారు. మీకు నిండా వందనాలు. పొలంలో కలుపు ఉంటుంది, పొలమంతా కలుపు కాదు. ఆ స్పృహ మీరు కలిగి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే హమారా బ్రదర్ ప్రసాద్ గారు, ఆ తర్వాత లలిత్ గారు, మీ అందరికి కూడా వందనాలు. మీ శ్రద్ధ నేను ఎరిగిన వాడిని, నాకు అర్థమవుతుంది. దేశ సంస్కృతి కాపాడుకోవాలి, మత సంస్కృతిని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే మీరు ఈ సంస్థలు స్థాపించారని నాకు తెలుసు. కానీ రాను రాను క్రమం తప్పిపోతున్నట్లు అనిపిస్తుంది. రాను రాను మీ వ్యక్తిత్వం మిమ్మల్ని మీరే పరిశీలించుకొని విమర్శించుకోవాల్సిన పరిస్థితులు మీ మనస్సాక్షికి కలుగుతున్నాయేమోనని నా భావన. చెబుతున్నాను, కొంచెం శ్రద్ధ వహించండి. క్రైస్తవులు దేశద్రోహులు అని అంటున్నారు కదా, ఒక్కసారి ఆలోచిద్దాం. ఎవరు దేశద్రోహులు? దేశద్రోహులు అంటే ఎవరు? క్రైస్తవుడు దేశానికి ద్రోహం చేశాడా, మేలు చేశాడా? ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో? మొట్టమొదటిగా స్వతంత్రాన్ని తీసుకుందాం. బ్రిటిష్ పాదాల కింద చిక్కుకుపోతున్నటువంటి మన భారతీయ ప్రతి సహోదరుడు ఆనాటి దినాల్లో కుల, మత, రంగు తారతమ్య ప్రస్తావన లేకుండా అందరూ ఒక్క కుటుంబమై ఒక్క మనిషి అయినట్లుగా పోరాటం చేసి బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమివేశాం. నిజమే. అందుకు గాంధీజీ గారు, నెహ్రూజీ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇలా మనం చూసుకుంటూ పోతుంటే సుభాష్ చంద్రబోస్ గారు, ఇంకా భగత్ సింగ్ గారు, మనం ఇలా చూసుకుంటూ పోతే ఎందరో మహానుభావులు, అందరికీ శిరము వంచి వందనాలు. వారి ప్రాణత్యాగాలు, వారి ప్రయాస, కుటుంబ ప్రేమలను కూడా పక్కన పెట్టి వారు చూపిన దేశ ప్రేమ కేవలం హిందువుల మీదేనా? కేవలం ముస్లిమ్స్ మీదేనా? కేవలం సిక్కు, జైను, క్రైస్తవుల మీద మాత్రమేనా? కాదు. ఆనాడు వారి ప్రస్తావన ఒక మతం, ఒక కులం కదా, అందరిపైన వారు చూపిన ప్రేమ. భారతదేశం అంటే హిందువులే కాదు, ముస్లిమ్సే కాదు, జైనులే కాదు, క్రైస్తవులే కాదు, మొత్తం భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి వ్యక్తి భారతీయుడే. ఈ భారతదేశంలో పుట్టిన ముస్లింని అడగండి, నువ్వెవరు బాబు అంటే ఐఎమ్ ఏ ఇండియన్ అంటాడు. కాబట్టి ఆ స్పృహను కలిగి ఉండడం మంచిది. ఇటీవలి కాలంలో హమారా ప్రసాద్ గారు భారతదేశం హిందువులదే, అవును మేము మతమాండిత గలవారమే అంటూ తనను తానే కామెంట్ చేసుకున్నటువంటి ప్రస్తావన నేను గమనించాను. అన్నలారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. హైందవులదే భారతదేశం అనే పదం మంచిది కాదు. మీకు ఈ విషయం తెలియజేస్తున్నాను. మన దేశానికి స్వతంత్రం రావడానికి ఓ క్రైస్తవుడు కారణం. మీకు తెలుసా? స్క్రీన్ పైన ఆయన్ని చూపిస్తున్నాను, మీరు చూడండి. మీరు నెట్లో సెర్చ్ చేయండి. ఓ క్రైస్తవుడు, ఓ బ్రిటిషీయుడు మొట్టమొదటిసారిగా మన భారతదేశ ప్రజలతో కలిసి స్వతంత్రాన్ని మనకు అందించే ప్రయత్నం చేశాడు. అతడు ఇతడేమన్నాడంటే, గాంధీజీ గారితో, నెహ్రూజీ గారితో, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో కలిసి, అయ్యా మీరు ఇలాగున ప్రయాసపడి
సత్యాగ్రహం పేరట మీరు చేస్తున్నటువంటి ఈ సహనపూర్వకమైన పోరాటం గొప్పదే, కానీ దీని ద్వారా ఎన్నో ప్రాణాలు నష్టపోతుంటాయి. మీరు స్వతంత్రం తెచ్చుకోవాలి అంటే, మా దేశం నుండి మీరు విడుదల పొందాలి అంటే, మా దేశ ప్రజలు చేస్తున్నటువంటి అన్యాయం నుండి మీరు తప్పక న్యాయం పొందాలంటే మీరు ఒక రాజకీయ పార్టీగా సంఘటితం అవ్వాలి అని చాలా స్పష్టంగా వారికి అర్థమయ్యేటట్టు చేశాడు. వారు కూడా అతన్ని ప్రశ్నించారు, ఏంటి నీ దేశ ప్రజల్ని మా దేశంలోంచి వెలగొట్టడానికి నీవెందుకు మాకు సహాయం చేస్తున్నావు, ఇదేమైనా కుట్రే కావచ్చు అన్నప్పుడు అతడు ప్రకటించాడు, లేదు, ఇది ఏ కుట్ర కాదు, నేను సేవిస్తున్న దేవుడు నాకు కలిగి ఉన్న గ్రంథము చాలా స్పష్టంగా ఒక మాట రాయబడింది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అంటే ప్రతి వ్యక్తి భూమి మీద ఉన్నటువంటి దేశ, రాష్ట్ర, జిల్లా, మండల, కుల, మత తారతమ్య భేదం లేకుండా అందరికీ ఆయన దేవుడు. అందరికీ ఆయన దేవుడైతే అందరూ నావారే కదా అని సహోదర ప్రేమను చాటాడు అతను. అందుకే నెహ్రూజీ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే, క్రైస్తవులు నిద్రిస్తున్న సింహాలు, వారిని లేపకండి అని మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. క్రైస్తవుల పట్ల ఆ మహానుభావుడుకున్న మంచి అభిప్రాయం ఎందుకుంది అంటే, ఆనాడు స్వతంత్ర సమరయోధుల ప్రతి ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి ఒక బ్రిటిషీయుడు, ఒక బ్రిటిష్ క్రైస్తవుడు సహాయపడ్డాడు. అతడే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ స్థాపకుడయ్యాడు. ఈరోజు పార్టీల ప్రస్తావన కూడా చేయడానికి ఈ మాట మాట్లాడట్లేదు. మన భారతదేశ స్వతంత్రం విషయంలో మొట్టమొదటిసారిగా ఆవిర్భవించిన ఈ పార్టీని గూర్చి మాత్రమే నేను చెబుతున్నాను. కాంగ్రెస్ పార్టీ అతడు స్థాపించిందే. అలాగున ఆ పార్టీలో అందరూ చేరారు, పోరాడారు, భారతదేశ స్వతంత్రాన్ని తెచ్చుకున్నారు. రాజకీయ సంఘటితం అయ్యాం గనుకే మనం బ్రిటిష్ వారిని మన దేశం నుండి పంపించగలిగాం. దేవుని ప్రజలారా, ఆనాటి క్రైస్తవుడు స్వతంత్రానికి కారకుడయ్యాడు. దేశద్రోహిగా మారాడా? ఎవరు దేశద్రోహులు చెప్పండి. ఇటీవలి కాలంలో పరిపూర్ణానంద స్వామి గారు, మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయ సహోదరులందరికీ తెలియజేస్తున్నాను, ఎవరి మీద ఏ ద్వేషం ఉండలేదు. భావ స్వాతంత్ర్యం ఉంది కనుక వాటి విషయంలో మాత్రమే ఈ ప్రస్తావన చేస్తున్నాను. ఇటీవలి కాలంలో పరిపూర్ణానంద స్వామి గారు కూడా భారతరత్న అయినటువంటి భారతదేశానికి తల్లి ప్రేమ పంచాలనే ప్రయత్నంతో మన దేశానికి వచ్చినటువంటి మదర్ తెరిస్సా గారిని, తల్లి లాంటి దానిని చాలా అనరాని మాటలు అన్నారు. ప్రొఫెసర్ ఐలయ్య గారు, అయ్యా మీ పుట్టుపూర్వత్వాలు ఏంటి అని మిమ్మల్ని అడిగినందుకే పరిపూర్ణానంద గారు మీకు అంత కోపం వచ్చింది. మీరైతే నేరుగా భారతరత్న అయినటువంటి మదర్ తెరిస్సా గారిని అనరాని మాటలన్నీ అన్నారు. మరి అనలేదని కూడా మీరు కవర్ చేసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే ఎవరి వాదన వారికే బాగుంటుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, సమాజం గుర్తుపడుతుంది. ఇటీవలి కాలంలో ప్రాణ్ జాయే పర్ వచన్ నా జాయే అనే కార్యక్రమంలో మీరు మాట్లాడుతూ, సైనికులు, భారతదేశాన్ని కాపుగాస్తున్న సైనికులకు సెలవులు లేవు, వారు మాకు సెలవులు కావాలని 10 అడుగులు వెనక్కేస్తే మన పరిస్థితి ఏమవుతుంది, ఎవరు కాపాడగలరు, ఏ రాజకీయ నాయకుడు కాపాడగలరు, లోపట మనకు సెక్యూరిటీ ఇస్తున్న పోలీసు వారైనా సరే మనకు సెక్యూరిటీ ఇవ్వగలరా అంటూ మీరు సైనికులను ప్రశంసించారు. వారికి సెలవులు లేక ప్రయాసపడుతున్నారని, ప్రాణ త్యాగాలు చేస్తున్నారని మాట్లాడారు. అందులో కేవలం హిందువులే ఉన్నారని చెప్పగలరా? అందులో కేవలం ముస్లిమ్సే ఉన్నారని చెప్పగలరా? అందులో కేవలం క్రైస్తవులే ఉన్నారని చెప్పగలరా? ఆ ప్రాణాలు త్యాగపోస్తున్న వారిలో కులమత భేదాలు లేదు. కులమత భేదం లేకుండా దేశాన్ని కాపాడుతున్నారు సైనికులు. ఒకే ఉద్దేశంతో మన ఆలోచనే గెలవాలనే చేస్తున్నటువంటి ప్రతి వాదన అజ్ఞానపు వాదనే అవుతుంది. లోకం దాన్ని గుర్తిస్తుంది. కాబట్టి సమాజం అందరూ మీకు నచ్చినట్లుగానే వింటారు అనుకోవద్దు. అందరూ యథార్థవంతులైన వారు ఉన్నారు. ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి తెగలో యథార్థవంతులు ఉన్నారు. అందుకే భారతదేశం ఇంకా క్షేమంగా ఉంది. నా దేశం రత్నగర్భ అవ్వాలి, నా దేశం స్వర్ణ భారతం అవ్వాలి అంటే ఎవరి స్వభాభిప్రాయం వారు ప్రకటించడం కంటే కూడా అందరి క్షేమాభిప్రాయం ప్రకటించడం మంచిది. కాబట్టి మీ అభ్యున్నత భావాలను నేను గౌరవిస్తున్నాను. నిజమే, సైనికులను మీరు గౌరవించిన తీరు నేను ప్రశంసించాను. మీకు తెలుసో తెలీదో, ఆ టైంలో నేను ఆ క్లిప్ చూస్తూ మీకు సెల్యూట్ కూడా చేశాను. నా వ్యక్తిగత గౌరవం అది నేను మీకు ఇస్తున్నాను. కాబట్టి పరిపూర్ణానంద గారు, మీరు దేశద్రోహిగా ప్రకటించినటువంటి మదర్ తెరిస్సా గారు ఖచ్చితంగా మీ వలన దూషింపబడింది. ఆవిడ చేసిన ప్రాణత్యాగము,
ఆవిడ చేసినటువంటి జీవిత త్యాగము, ఆవిడ చేసినటువంటి తన దేశ త్యాగము చాలా గొప్పది. తన దేశాన్ని విడిచి మన దేశానికి వచ్చే సమయానికి కుష్ఠరోగులకు మన దేశం సహాయం అందించట్లేదు. ఏ గవర్నమెంట్ అప్పుడు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆ తల్లి ఎందరి దగ్గరకో వెళ్ళి చేతులు చాచి డొనేషన్స్ తీసుకొచ్చి కుష్ఠరోగుల సేవను చేసింది. వారి పుళ్ళను కడిగింది. వారు వామిటింగ్ చేసుకుంటే అరచేతులతో పట్టింది. ఒక తల్లి మాత్రమే చేయగలిగినటువంటి సేవ ప్రతి ఒక్కరికి చేసి చూపింది. ఆ సేవలను గుర్తించింది నా దేశం. అందుకే ఆవిడకు భారతరత్న అనే అవార్డు ఇచ్చింది. ఆవిడ కూడా దేశద్రోహం చేసిందా? ఆనాడు పట్టించుకోకుండా విడిచిపెట్టారే, కుష్ఠరోగుల్ని తీసుకువెళ్ళి ఊరు బయట విడిచిపెట్టి చనిపోయినా పర్వాలేదు అనుకున్నారే, అదా మన దేశ సాంప్రదాయం? ఆలోచించండి. కాలక్రమేణా దేశం ఒకరి ఎడల ఒకరికి చూపిన ప్రేమ ఒకటైతే, ఆనాటి పరిస్థితుల్లో ఒకరినొకరు విడిచిపెట్టుకుని బ్రతికిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకే కారణంగా ఒకే కోణంలో చూడకూడదు. భారతదేశానికి, భారతదేశ జెండాకు సెల్యూట్ చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి స్వతంత్ర సమర యోధుని భావాలను గౌరవిస్తూ, ప్రాణాన్ని పోగొట్టుకున్న ప్రతి సమర యోధుని గౌరవిస్తూ, ప్రతి వ్యక్తిని ప్రేమిస్తూ, మీ ప్రాణత్యాగాన్ని మేము మర్చిపోం, మీరు ఎలా బ్రతికారో మేము అలాగే బ్రతక ప్రయత్నం చేస్తామని వారి జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కానీ ఈనాడు కేవలం సెల్యూట్ చేస్తున్నారే కానీ హృదయంలో ఆ భావాలు కలిగి ఉండట్లేదు. అందుకు హృదయ వేదనతో నేను ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. ఎవరు దేశద్రోహులు అనే ప్రస్తావనతో మాట్లాడితే, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మదర్ తెరీసా గారు కూడా మన దేశానికి సేవ చేశారు. విలియం కేరీ గారు మన దేశానికి వచ్చినప్పుడు సతీ సహగమన విషయంలో పోరాటం చేశారు. ఆయనతో పాటు ఇంకొందరు కూడా పోరాటం చేశారు. వారి పేర్ల ప్రస్తావన ఉంది, కానీ ఈయన పేరు ప్రస్తావన తగ్గిపోయింది. ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన చేసింది ఏంటి మీరు గమనించారా? అతడు రావడం ద్వారా మన భారతదేశంలో స్త్రీ గౌరవం పెరిగింది. స్త్రీకి చదువుకునే అవకాశం దొరికింది. పోస్ట్ ఆఫీస్, బ్యాంక్స్ ఇవన్నీ కూడా, స్త్రీ కాలేజీకి వెళ్ళడం, ఇదంతా కూడా విలియం కేరీ గారి ద్వారా జరిగినటువంటి గొప్ప కార్యం. ఆ తర్వాత అతడికి సహాయపడ్డ నాయకులు ఎందరో ఉన్నారు, లేరని కాదు. కానీ క్రైస్తవుడు దేశద్రోహి అని అంటున్నారు కాబట్టి ఆయన నేను పాయింట్అవుట్ చేస్తూ చెబుతున్నాను. అతడు చేసింది కూడా మన దేశానికి ఇప్పటికీ మేలుగానే ఉంది, కీడెక్కడ జరగలేదే. ఇలా మీరు చెప్పుకుంటూ పోతుంటే ఏ క్రైస్తవుడి వల్ల దేశానికి ఏ ద్రోహము జరగలేదు. అందరి వల్ల మేలే జరిగింది, నష్టం జరగలేదు. క్రైస్తవుల్లో చీడపురుగులు ఉన్నారండి, మేము ఒప్పుకోదగిందే. ప్రతి సందేశంలో ఖండిస్తూ ఉంటాం. మన కరుణాకర్ సుగ్నా గారు వాక్యానాలు లేదంటే మీ మాటలు చాలా పొరపాటుగా కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే, ఏ సేవకుడైనా బైబిల్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పారా అంటే చాలామంది చెప్పారు. ఎన్నో కామెంటరీస్ ఉన్నాయి, నెట్లో మీరు సెర్చ్ చేస్తూ ఉండండి, అనేక భాషలు మీకు దొరకవచ్చు కూడాను. అనేక వాక్యాన గ్రంథాలు కూడా ఉన్నాయి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి వచనం చెబుతాం, ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుకుంటాం, లేని విషయం ఏం కల్పించి చెప్పకూడదని బైబిలే చెప్పింది. అయితే అక్కడ బైబిల్ రాయబడింది బుద్ధి కలుగుటకే, కానీ అక్కడ రాయబడింది మీరు కూడా చెయ్యండి అని చెప్పి అన్నీ రాయబడలేదు. కొన్ని మాత్రమే మీరు ఇలా చెయ్యండి అనుండి, కొన్ని ఏమో చూపిస్తూ ఇలా చెయ్యకండి అనే స్పష్టత ఉంది. ఇటీవలి కాలంలో ఇంకో స్వామీజీ గారు, రాధా మనోహరం గారు, ఆయన కూడా ఒకవైపే మాట్లాడుతూ ఒకే ఉద్దేశాన్ని ప్రకటిస్తున్నారు. వారికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. రాధా మనోహరం గారు, మీ దేశభక్తి, మీ అచంచల నిష్ఠా గరిష్టమైన భక్తి చాలా గొప్పది. మీ మంచి వాక్చాతుర్యం కలిగినటువంటి మీ మనసు గొప్పది. మీరు ఒకసారి ఒక ఆటో నడిపే వ్యక్తిని అడిగారు, నేను ప్రసాదం పెడితే తింటావా అని. సో అలాంటి పదాలన్నీ కూడా మీరు ఎక్కువగా వాడుతున్నారు. క్రైస్తవుడు ప్రసాదం ఎందుకు తీసుకోడు అంటే, తానేమి నమ్ముతున్నాడో ఆ గ్రంథం చెబుతున్న ప్రకారంగా తను నిష్ఠ, తనకు నియమం ఉంటుంది. నిష్టను లేదంటే ప్రతిష్టను మనకు నచ్చింది చేయరుగా. ఆ వ్రత నియమం ఏంటో ఆ ప్రకారమే చేస్తారు. మాల వేసుకున్న వారు 41 రోజో 21 రోజో వారు ప్రతిష్ట కలిగి ఉంటారు. మేము జీవితకాలానికి ప్రతిష్ట కలిగి ఉన్నాం. బైబిల్ ఏం చెబుతుందో అది చేయకపోతే మా విశ్వాసం దెబ్బతింటుంది. అలాగని చెప్పి హైందవ సహోదరులు మాకు పెట్టినది మేము తినము అనేది ఎప్పుడు కాదు, వాస్తవం కాదు అది. వారు పెట్టినది, వారు మమ్మల్ని ఇంటికి పిలిచి ప్రేమగా వారు వండి పెట్టిన ప్రతి వంటను మేము తింటాం. కానీ బైబిల్ ప్రకారంగా ఒక విగ్రహం ముందు కానీ లేదంటే ఒక ఆకారం ముందు కానీ, అది శిలువ ఆకారమైన యేసుప్రభు విగ్రహమైన, అక్కడ పెట్టింది తినకూడదు అని అన్నారు. ఎందుకు అంటే, దేవుడు విగ్రహం కాదు, ఆయన ఆత్మ. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని బైబిల్ చెప్తుంది. క్రైస్తవుల్లో కూడా విగ్రహాలు పెట్టుకొని
యేసుప్రభు విగ్రహాన్ని సిలువను పెట్టుకొని ఆరాధించేటువంటి వారు ఉన్నారు. వారి అవగాహన లోపం. ఏమండి, దేవుణ్ణి మేము మనసున నిలుపుకొని ఆరాధించగలుగుతాం. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఏ రూపమును మీరు పూజింపరాదు అని. ఆ కారణం చేత మాత్రమే కానీ హైందవ సహోదరుల మీద ద్వేషమో లేదంటే చులకన స్వభావమో కాదు. రాధామోహనం గారు, మీరు అలాంటి అభిప్రాయాలు వ్యక్తపరచకండి దయచేసి. మీరు చాలా తక్కువ అవగాహన బైబిల్ మీద కలిగి ఉన్నారు. ఈ మాట చెప్పడానికి చిన్నవాడు పెద్దవాడిని ఖండిస్తున్నట్లుగా అనిపిస్తున్నా వాస్తవం ఇది, మాట్లాడక తప్పట్లేదు, నన్ను మన్నించండి. మీరు ఇంకా మీ అభిప్రాయాలను దయచేసి క్రైస్తవ సహోదరులతో కలిసి మాట్లాడుకొని చర్చించుకొని క్లియర్ చేసుకోండి. మీతో మాట్లాడేంత గొప్పవాడిని కాకపోవచ్చేమో కానీ, సలహా ఇచ్చేంత గొప్పవాడిని కాకపోవచ్చేమో కానీ, భారతీయ సహోదరుడిగా నాకు ఆ బాధ్యత ఉంది. మేరా భారత్ మహాన్ అని నేను నా హృదయమంతడు చెప్పగలను. అందుకే నేను మీతో ఈ విషయాలు పంచుకుంటున్నాను. ఇకపోతే క్రైస్తవుల పైన వ్యక్తిగత ద్వేషం కలిగి శివశక్తి, జనశక్తి అన్నదమ్ములందరూ కూడా మీరు నోరు పారేసుకుంటున్నారు. తర్వాత తొడలుగొట్టి మీసాలు తిప్పే స్థాయిలో ఒకరికొకరు సవాలు విసురుకుంటున్నారు. మీరు చెప్పండి, ఏమైనా బాగుందా? మీరు మత సామరస్యతో లేదంటే సత్యస్థాపన చేయాలనే ఉద్దేశమే ఉంటే, మీకు వ్యక్తిగతంగా ఎవరినైతే మీరు టార్గెట్ చేస్తున్నారో వారి పేరు పెట్టి వారిని టార్గెట్ చేసుకునే అవకాశం మీకుంది. కానీ మొత్తం క్రైస్తవ్యమే అలాంటిది అని ఆ ఒకరిద్దరిని బట్టి మీరు అనడం మంచిది కాదు. క్రైస్తవుల్ని అడ్డగిస్తాం, సువార్త ఎలా చేస్తారో చూస్తాం, మా ఆఫీస్కి ముందుకు రండి అంటే మీరు వస్తాజులు, మేము వస్తాజులమా? మనం WWEలో పోరాటం ఏమైనా చేస్తున్నామా? కుస్తీ పడుతున్నామా? భావాలను వ్యక్తపరుస్తున్నప్పుడు మీకు నచ్చని ఉండవచ్చు, వాటిని మాట్లాడుకొని తేల్చుకోండి, చర్చలు వహించుకోండి, ఏమండి, శ్రద్ధ వహించుకోండి. అప్పుడు మేలు జరుగుతుంది. ఏమండి, ఒకరి అభిప్రాయాలు ఒకరు అర్థమయ్యేటట్లు చెప్పుకోండి. అంతేగాని తొడలు కొట్టుకొని మీసాలు తిప్పుకోవడం వల్ల క్రైస్తవుడు వస్తాదు కాదు, క్రైస్తవేతరుడు హైందవుడు వస్తాదు కాదు. మనం వస్తాదులం కాదు, మనం సహోదరులం. మన భావాలు వేరు, మన సిద్ధాంతాలు వేరు, కానీ మన దేశం ఒక్కటే. ప్రతి రైతన్న పండించిన పంట మన చేతికి రావడం, అదే మన దేశ పండుగ. ప్రతి ఒక్కరిని కులమత భేదం లేకుండా గౌరవించడం మన దేశ సాంప్రదాయం. అది మత సాంప్రదాయంతో ముడిపెట్టకండి. ఒక్క మత సాంప్రదాయం, ఒక్క మత పండుగలే దేశ పండుగలు అయితే మరి మిగతా మతాలు, మిగతా సాంప్రదాయాలన్నింటినీ దేశద్రోహం కిందికి వేస్తున్నారా మీరు? తప్పు కదా. ఇకపోతే మరో మాట, ఎవరు దేశద్రోహులు అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇంకా సాగదీయకుండా ఖచ్చితమైన ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. ఎవరు దేశద్రోహులు అంటే ఖచ్చితంగా దేశ పురోగతి పాడవడానికి కారణమైన ప్రతి వ్యక్తి దేశద్రోహే. మొట్టమొదటిగా కల్తీ వ్యాపారాలు ఎవరు చేస్తున్నారో మన దేశంలో, వారు దేశద్రోహులు. కల్తీ వ్యాపారాలు రావడానికి లంచాలు తీసుకొని అప్రూవల్ చేసిన సంతకాలు ఉన్నాయి చూశారు, వారు దేశద్రోహులు. ఏవండి, వారి ఉద్యోగాలు వారు సక్రమంగా చేసుకొని వారి జీతాలకు సరిపెట్టుకొని వారు సేవ చేయకుండా బల్ల కింద చేతులు పెట్టి లంచాలు తీసుకుంటున్నారే, వారు దేశద్రోహులు. బ్లాక్ మనీ వెనకేసుకొని మన దేశంలో బీదలను అలాగే ఉంచి ఇంకా రేట్లన్నీ పెంచి దేశంలో ఉన్న బీదలు భరించలేక చనిపోయినా పర్వాలేదు, అక్కడ సైనికులు చనిపోవట్లేదా, లోపల మీరు ప్రాణత్యాగం చెయ్యరా అంటూ సమర్థించుకుంటున్నారే, వారు దేశద్రోహులు. ఈలాగున మీరు చూస్తూ పోతుంటే విదేశాలలో నుండి వారి వస్తువులను మన దేశానికి, అవి నాణ్యత లేకపోయినా సరే నాణ్యత కలిగినవే అని చెప్పి కేవలం లంచాలు తీసుకొని విదేశీ వస్తువులను మన దేశంలో ప్రవేశపెడుతున్న వారు కూడా దేశద్రోహులే. ఇలా మీరు చూస్తూ పోండి, మన దేశ నష్టానికి కారణమైన ప్రతి వ్యక్తి దేశద్రోహే. ప్రతి వ్యక్తి దేశద్రోహే. చివరికి రైతుకు కల్తీ విత్తనాన్ని ఇస్తున్నటువంటి వాడు దేశద్రోహే. వాళ్ళు ప్రభుత్వమేనా లేదంటే ఆ కింది స్థాయిలో ఉన్న నాయకులైనా ఎవరైనా కావచ్చు, దేశ పురోగతి పాడవడానికి కారణమవుతున్న వారందరూ దేశద్రోహిలే. ఇందులో క్రైస్తవులు ఎక్కడున్నారు? అయితే క్రైస్తవ ఉద్యోగులు ఉండవచ్చు, క్రైస్తవ్యంలో ఉంటూ లంచాలు తీసుకునే దౌర్భాగ్యులు ఉండవచ్చు, కాదని కాదు కదా. కానీ దేశంలో న్యాయాన్ని గెలిపించాలని కాక ఎదుటివాడి సమాధి మీదే నా పునాదిని కట్టుకుంటాననుకున్న ప్రతి వ్యక్తి దేశద్రోహే. వాడు క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, సిక్కా, జైన ఎవరనేది కాదు, మన దేశాన్ని పాడు చేయడానికి తప్పుడు మార్గంలో ఎన్నుకున్న ప్రతి వ్యక్తి దేశద్రోహే. మన దేశం మద్యంతో నింపబడుతుంది, కాపాడే నాదుడే లేకపోయాడు. హమారా బ్రదర్ గారు, మీరైతే ఏకంగా మీరే చెప్తున్నారు నాకు వ్యాపారాలు ఉన్నాయి, అది నా పని అని. నేను మాట చెప్తున్నాను, ఎందరో తాగుడుకు బానిస అవ్వడం మన సాంప్రదాయమా? ఎందరో స్త్రీలు తన భర్తలను పోగొట్టుకోవడం మన సాంప్రదాయమా? అసలు భారతదేశంలో మందును
లేదంటే మద్యాన్ని అలవాటు చేయడమే పెద్ద దేశద్రోహం. మన దేశంలో ఉన్న ప్రతి యవనుడు, ప్రతి భర్త క్షేమకరమైన స్థితిలో ఉండాలి. ప్రతి స్త్రీ, ప్రతి కుటుంబం, ప్రతి పిల్లలు తన తల్లిదండ్రులు పోగొట్టుకోకుండా మంచి ఆనందాన్ని అనుభవించాలి. అసలు మన దేశంలో చూడండి, దేశ పురోగతిని బాగు చేస్తానని చెప్పి ఓట్ల సమయంలో కూడా మందులు పంచుతున్నారు. అది దేశద్రోహం కాదా? ఇవన్నీ మీరు లెక్క పెట్టుకుపోండి. దేశాన్ని పాడు చేయడానికి కారణమైన ప్రతిదీ దేశద్రోహమే. మతాన్ని పాడవుతున్నది, మత సాంప్రదాయం తొలగిపోతున్నదనే భావముతో దేశం పాడవుతుంది అంటున్నారు. మళ్ళీ చెప్తున్నాను, తప్పుడు అభిప్రాయం అది. మత సాంప్రదాయం ఉన్నా ఉండకపోయినా దేశ సాంప్రదాయం అందరి కోసం నిలిచి ఉండాలి. అందరినీ గౌరవించాలి. మత పండుగలు ఉన్నా ఉండకపోయినా దేశ పండుగ అయిన రైతన్న పండుగ మాత్రం ఎప్పుడూ ఉండాలి. మీరు గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. మత పండుగలు, మత సాంప్రదాయాలు మేము గౌరవించమని కాదు. నాకు ముస్లిం సహోదరులు ఉన్నారు, నాకు హైందవ సహోదరులు ఉన్నారు. నేను అందరితో కలిసి పెరిగాను. ఇప్పటికీ అందరం కలిసి ఉంటాం. మేము ఎవరిని ఎప్పుడు ఎక్కడ కించపరుచుకోలేదు, ద్వేషించుకోలేదు. ఒకరి అభిప్రాయాలు ఒకరు మేము గౌరవించుకున్నాం. ఎందుకంటే నేను భారతీయుణ్ణి, నేను దేవుని నమ్ముతున్నాను. మతం అంటే దేవుడు కాదు. దేవునికి మతం ఉండదు, కులం ఉండదు, రంగు తారతమ్య భేదాలు ఉండవు. నేను దేవుని నమ్మాను. నా నమ్మకం ఇదని నాకు అర్థమైంది. నాకు ఇదే సత్యం అనిపించింది. సాటి వారికి చెప్పి వారిని రక్షించుకోవాలనిపించే చెబుతున్నాను. దేవుణ్ణి పరిచయం చేస్తున్నాను, మతాన్ని కాదు, మత పద్ధతులు, మత ఆచారాల్ని కాదు. చాలామంది అంటున్నారు క్రైస్తవులైతే మరలా బ్రిటిష్ వారికి మన దేశాన్ని అమ్మేస్తారని. ఏమైనా ఇంగితం పనిచేస్తుందా? ఇప్పటికే రాజకీయ పరంగా మనం విదేశీ సొత్తును ఆర్జించేసాం. వారి దగ్గర అప్పు తీసుకొని మన దేశం ఆల్రెడీ అక్కడ తాకట్టు పెట్టినట్టుగానే ఉంది. ఏమండి, ఇప్పటికీ లక్షల కోట్ల అప్పులు అయిపోయి మన దేశం మీద వాళ్ళు మన పాలసీల మీద నియంతలై ఉన్నారు. దీన్ని ద్రవ్యోద్బలం అంటారు. మీకు తెలుసు కదా. ఇంకెప్పుడు క్రైస్తవుడు దేశద్రోహి అనకండి. క్రైస్తవుడు వల్ల తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు. మీరు చెప్పండి, ఇప్పటికి ఎన్నో మతాలు ఉన్నాయి. ఎంతమంది దొంగలు మారారు? ఎంతమంది వ్యభిచారులు మారారు? ఎంతమంది శాడిజం చేస్తున్న వారు మారారు? ఎంతమంది తాగుబోతులు మారారు? మీరు చెప్పండి, మీకేం తోచుచున్నది? క్రైస్తవుడు వల్ల దొంగలు మారారు, బైబిల్ పట్టుకొని ఎందరో వ్యభిచారులు మారారు. దేశం ఎంతో క్షేమాన్ని కోరుకుంటుంది, ఆ క్షేమాన్ని బైబిల్ ఇస్తుంది. తాగుబోతులు మారిపోయారు. ఏమండి, తాగడం అలవాటు చేయడం తప్పు, దాన్ని వ్యాపారం అని, నా వ్యాపారం అనుకోవడం తప్పు. దేశాన్ని పాడు చేసే కార్యక్రమం ఏదైనా దేశద్రోహమే. అది గుర్తుంచుకోండి. అన్ని మతాలను గౌరవించండి, అన్ని కులాలను గౌరవించండి, ప్రతి ఒక్కరిని అంగీకరించండి. కేవలం కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని అందరి మధ్యలో మనమేదో దేశభక్తులమనే ప్రయాస మంచిది కాదు. ప్రతి వ్యక్తిని గౌరవించడమే దేశభక్తి. ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని గౌరవిస్తున్నాం, కానీ వారి నమ్మకాలను మేము చేయలేం. వ్యక్తులను గౌరవించగలుగుతాం. మన స్వామీజీలలో మంచి బ్రాడ్ మైండ్ కలిగినటువంటి, మంచి విశాల హృదయం కలిగినటువంటి చినిజేరు స్వామి గారు కూడా ఓఫీర్ గారితో ఒక డిబేట్లో మాట్లాడుతూ, TV5 డిబేట్లో మాట్లాడుతూ చెప్పారు, మీరు మంచి క్రైస్తవుడిగా మేము మిమ్మల్ని గౌరవిస్తాం, మీరు ఒక మంచి హిందువుగా మమ్మల్ని గౌరవించండి, మంచి ముస్లింగా గౌరవిద్దాం, ఒకరినొకరు అలా గౌరవించుకుందాం అన్నారు. ఆ అభిప్రాయం కలిగి ఉండండి, అది మంచి పద్ధతి. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా గౌరవించుకోవడం వేరు, వారి విశ్వాసాలను గౌరవించడం వేరు. మేము మిమ్మల్ని అందరినీ మీ విశ్వాస విషయంలో ఉన్న గొప్పతనాల్ని బట్టి మేము ఇంకా హర్షిస్తున్నాం, ప్రశంసిస్తున్నాం. కానీ మీరు చేసినదల్లా మేము చేయలేం, మేము చేసినదల్లా మీరు చేయలేరు. మేమిచ్చే ప్రసాదాలు మీరు ఎందుకు తీసుకోరు అంటున్నారు. మేమిచ్చే బ్యాప్తిస్మాలు మీరు తీసుకోగలరా? కేవలం నీటిలో మునిగితేనే అది గౌరవించడం అనుకుంటున్నారా? కాదు కదా. బ్యాప్తిస్మం తీసుకునే సమయంలో యేసే నా దేవుడు, యేసు నా రక్షకుడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, మన వేద ఋషులు వెతికినట్లుగా యజ్ఞమై తిరిగి లేచినవాడు ఆయనే అని వేదాలలో ఉన్నటువంటి యజ్ఞ పురుషుడే మా క్రీస్తు అని మేము నమ్ముతున్నాం. ఆయన అందరికీ ప్రభు అనే మాట బైబిల్లో ఉంది కనుక అందరికీ పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది సత్యం, ఇది వాస్తవం. గుర్తుంచుకోండి, మరలా చెబుతున్నాను, హైందవ సహోదరులు పెట్టే ప్రతి ఆహారం మేము తినగలం, కానీ బైబిల్కి విరుద్ధంగా ఏదైతే నియమం ఉందో దాన్ని మేము చేయలేం. అది మా విశ్వాసానికే నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దేవుడంటే మతం కాదు, దేవుడంటే కులం కాదు, దేవుడంటే తారతమ్య భేదాలు కలిగిన వాడు కాదు. దేవుడు రాష్ట్రానికో దేవుడు, దేశానికో దేవుడు, జిల్లాకో దేవుడు, మండలానికో దేవుడు, కులానికో దేవుడు, మతానికో దేవుడు ఉండడు. తప్పుడు సిద్ధాంతం, తప్పుడు ఆలోచన. మతానికి దేవునికి ముడిపెట్టకండి, దేశాన్ని దేవుని ముక్కలు చేయకండి. ఏది సత్యమో ఏది నిజమో తెలుసుకోండి. ఎందరో జ్ఞానులు తెలుసుకున్నారు సత్యం ఏదో, దాన్నే మేము ప్రకటిస్తున్నాం. శివశక్తి, జనశక్తి సంస్థలను స్థాపించినటువంటి నాయకులందరికీ వందనాలు. దయచేసి మీరు మీ అభిప్రాయాలను వ్యక్తపరచుకోండి. మీ మతాన్ని కాపాడుకోవడానికి కావలసినటువంటి అవగాహన సదస్సులు పెట్టండి. కానీ
ఈ భారతదేశంలో సెక్యులరిజంని లేకుండా చేద్దాం, మన రాజ్యాంగంలోంచి దాన్ని తొలగిద్దామని హమారా గారు చేస్తున్నటువంటి ఆ నినాదం తప్పుడు నినాదం అని ప్రకటిస్తున్నాను. ఈ నా మాటలు మీకు చేదుగా ఉన్న వాస్తవం ఇది. దేవుడు మీకు సహాయం చేయాలి. ఏదో ఒక రోజు మీరు క్రీస్తుని ప్రేమిస్తారు. క్రీస్తు దేశానికి ద్రోహం చేసేవాడు కాదు. ఈనాడు క్రైస్తవుడు మత ప్రచారం చేస్తున్నాడు అంటున్నారు మీరు, మతాన్ని మారుస్తున్నాడు అంటున్నారు మీరు. ఎవరినైనా బలవంతంగా మతం మార్చొచ్చా అండి? ఎంత తప్పుడు ఆలోచన అండి! ఎలా మార్చగలరండి? ఎలా కుదురుతుందండి? వారికి మేము ప్రేమ పంచుతున్నాం. అరే వీళ్ళెవరూ పంచట్లేదు, నిజంగా ప్రేమ ఇక్కడే ఉంది. నిజమైన దేవుని వెంబడించే వాడిలో కదా క్రమము, పద్ధతి, ప్రేమ ఉంటుంది. తప్పుడు పనులు చేసేవారు అందరూ నిజమైన దేవుని ఎలా ఆరాధించిన వారు అవుతారు? దేవుని వ్రతాన్ని కలిగి ఉన్నాము, దేవుని పూజలు అందుకుంటున్నాము, దేవుని ఘనమైన దినములు జరుపుకుంటున్నాం అంటూనే మరలా అక్కడే కూర్చొని తాగి ఆ దేవుని ఊరేగిస్తూనే తాగి తింటూ అల్లరి చేస్తూ గొడవలు పడుతూ ఇదంతా దేవుని వెంబడించడం ఎలా అవుతుంది అని వారికి స్పృహ కలిగి వారి క్రమాన్ని, పద్ధతిని గ్రహించి వారు చాలామంది క్రీస్తుని అంగీకరిస్తున్నారు, క్రీస్తుని ప్రేమిస్తున్నారు. మా మంచి ఆలోచనను బట్టి, మా ప్రేమను బట్టి వారు క్రీస్తు దగ్గరకు వస్తున్నారు. మేమేదో ఇస్తున్నామని అంటున్నారు కదా. ఆకలితో మలమలమాడుతూ రోడ్డు పక్కన పడిపోయిన వాడికి భోజనం పెట్టి తనకు ప్రేమ పంచి అప్పుడు దేవుణ్ణి పరిచయం చేస్తున్నాం. ఇది భోజనం పెట్టి మభ్యపెట్టడం అంటారా? సహాయం అందక చనిపోయే పరిస్థితిలో ఉన్నవారికి సహాయం అందించి ప్రేమ చూపించి ఇదిగో ఈ ప్రేమకు మేం కాదు కారణం, మాకు ప్రేమ చూపించిన దేవుడని పరిచయం చేస్తున్నాం. అది మభ్యపెట్టడం అంటారా? కాదు కదా. ప్రేమగా వారిని ఆహ్వానిస్తున్నాం, సత్యంలోనికి రండి అని. వారు నమ్మితే నమ్మారు, లేదంటే లేదు. ఎవరి స్వేచ్ఛ వారికి ఉంది. అవును, ఇంకో మాట అడుగుతాను. క్రైస్తవ్యం మతం అంటున్నారు కదా, మరి కులం సర్టిఫికెట్ దగ్గరికి వచ్చేసరికి ఎందుకండి ఇబ్బంది పెడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్లో? మీరు చెప్పండి. క్రైస్తవ్యం కులమా, మతమా? మతం మారినంత మాత్రాన కులం మారదని సుప్రీంకోర్టు మనకి ఖచ్చితమైన ఆజ్ఞ జారీ చేసింది కదా. ఎందుకని మీరు ఇంకా మీ సొంత అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు? ఆ తర్వాత క్రైస్తవ సహోదరులారా, నేను మీతో చెబుతున్నాను, మనం ఇచ్చే సమాధానాలు క్రైస్తవులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, సంస్కారాన్ని, పద్ధతిని చూపించాలి. ఎదుటున్న క్రైస్తవ వ్యతిరేకులకు ఆలోచన కలగజేయాలి కానీ వారిని రెచ్చగొట్టేటట్లు ఉండకూడదు. క్రైస్తవ సహోదరుడు కూడా జాగ్రత్త పడండి. ఇకపోతే కరుణాకర్ సుగుణ గారు కానీ, లలిత్ గారు కానీ, మీ వలన క్రైస్తవ్యానికి నష్టమేం జరగలేదు, మేలే జరిగింది. మేము ఒకటవుతున్నాం, సంఘటితం అవుతున్నాం, సహోదర ప్రేమ కలిగి ఉంటున్నాం. ఎందుకంటే మాకు సఖ్యత లేని ఎన్నో పరిస్థితులు మీ వల్ల చాలా మేలు జరిగింది. అందుకు మీరు దీర్ఘాయుష్మంతులు అవుదురుగాక, ఆరోగ్యవంతులు అవుదురుగాక. ఇంకా అవగాహన, జ్ఞానం కలిగి క్రైస్తవ్యంలో ఉన్న గొప్పతనాన్ని కూడా భారతదేశానికి తెలియజేసే మంచి సంస్కారం ప్రతి వ్యక్తికి కలుగుతుంది. క్రైస్తవుడు దేశద్రోహి కాదు, దేశ పురోగతిని పెంచుతున్నాడు. తాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు కూడా వారి వృత్తులు మానుకొని వారు వంశపారంపర్యంగా వస్తున్నటువంటి పరిస్థితిని పక్కన పెట్టి మంచి వాళ్ళు అవుతున్నారు. స్టూవర్ట్పురం గురించి మీకు తెలియని విషయం ఏముంది? గజ దొంగలు. ఏ గవర్నమెంట్ కూడా ఆ ప్రాంతాన్ని మార్చలేకపోయింది. ఒక క్రైస్తవుడు మాత్రమే ఆ ప్రాంతాన్ని మార్చగలిగాడు. ఈరోజు క్రైస్తవులు అయ్యారు అక్కడ ఉన్న వారందరూ దొంగతనాలు మాని. ఇంకా ఉంటారు ఒకరో ఇద్దరో ముగ్గురో, కానీ ఎందరో దొంగలు మారారు స్టూవర్ట్పురంలో. ఇప్పటికీ ఆ వార్తలు కథనాల రూపంలో వస్తూనే ఉన్నాయి, మీకు తెలీదా? కాబట్టి గుర్తుంచుకోండి, ఓ దొంగను, ఓ వ్యభిచారిని, ఓ తాగుబోతును మార్చగలుగుతుంది మతం కాదు, దేవుడు మాత్రమే. దైవ భయం కలిగిన వారు మాత్రమే మారుతున్నారు. అది మీరు గుర్తుంచుకోండి. క్రైస్తవుడు దేశానికి మేలే చేశాడు, కీడెప్పుడు చేయలేదు. కీడుగా బ్రతుకుతున్న కొందరి వల్ల క్రైస్తవులు అందరూ కీడు చేసేవారని మీరు భావించకండి. ప్రతి పొలంలో కలుపు ఉంటుంది, పొలం అంతా కలుపు కాదెప్పుడు, అది గమనించండి. ఇకపోతే చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తున్నాను. ఎవరూ తొందరపడి యేసే నిజదేవుడని నమ్మనవసరం లేదు. తొందరపడి నమ్మకండి, తొందరపడి తృణీకరించకండి. మేము మీ క్షేమం కోసమే ప్రకటిస్తున్నాం. నిజాలు తెలుసుకోండి. మా అభిప్రాయం ఏమిటంటే దేవుడు ఒక్కడే, ఆయన సమస్త మానవాళిని సృష్టించాడు. కాలక్రమేణా మానవుడు విడిపోయాడు కొన్ని అభిప్రాయ భేదాలని బట్టి. అయినా సరే దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. యథార్థంగా మొరపెట్టిన ప్రతి వ్యక్తికి దర్శనమిచ్చాడు. ఆయన ఏంటో ప్రకటించుకున్నాడు. భాషలు మారాయి కాబట్టి కొన్ని పదాలు మారాయి కానీ భావాలేమీ మారలేదు. ఏ ప్రాంతానికి వెళ్ళినా తల్లి తల్లే, తండ్రి తండ్రే. పిలిచే పిలుపు మారుతుంది. ఒకచోట అమ్మ అని, ఇంకో చోట మా అని, ఇంకో చోట మదర్ అని, ఇలాగూ వారి వారి భాషలను బట్టి తల్లిని పిలిచే పిలుపు మారిందే కానీ తల్లిలో ఉన్నటువంటి గొప్పతనం ఎక్కడా మారదు. భావం అంతా ఒకటిగానే ఉంటుంది. ఇది గమనించండి, దయచేసి వీటిని మర్చిపోవద్దు.
ఎవరు తొందరపడి యేసే దేవుడు అని నమ్మనవసరం లేదు, తొందరపడి తృణీకరించిన అవసరం లేదు. పరిశీలించండి, ఆలోచించండి, నిజాన్ని తెలుసుకోండి. విదేశీ దేవుడు, విదేశీ మతం అనేటువంటి ఈ చులకన స్వభావమైన మాటలు మాట్లాడకండి. అహంభావ ప్రదర్శన మానుకోండి. సత్యం తెలుసుకోండి. క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు కూడా చెబుతున్నాను, దేశాన్ని ప్రేమించండి. దేశంలో మన అభిప్రాయాలు వ్యక్తపరచండి. ఎవరికి నిజం అనిపిస్తే వారు నమ్ముతారు, ఎవరికి సత్యం అనిపిస్తే వారు వెంబడిస్తారు. ఎవరిని ఎవరు బలవంత పెట్టరు. స్వతంత్రాన్ని కలిగి ఉన్నాం, స్వేచ్ఛా భావాలను కలిగి ఉన్నాం, ప్రకటించుకుంటాం. ఒకరినొకరు గౌరవించుకొని ప్రకటించుకుందాం, ఒకరినొకరు ప్రేమించి ప్రకటించుకుందాం. ఒకరు తప్పు మేమే రైట్ అని కాకుండా మాకిది సరి అనిపించింది పలాని కారణాలతో అని మాత్రమే వ్యక్తపరచుకోండి. వినేవారికి ఏది సత్యం అనిపిస్తే వారు అందులోకి వెళ్తారు. బలవంత పెడుతుంది ఈనాటి దినాల్లో ఎవరు చెప్పండి? కావాలని వెళ్ళి ఇంటింటికి వెళ్ళి గర్వాపసి అని ప్రస్తావన చేసి మీరు అవగాహన సదస్సులు పెట్టుకున్నారు, బాగానే ఉంది, కానీ ఎందుకు నమ్మారు అని చెప్పి కావాలని వారిని ఒత్తిడి చేసి, మీరు ఇలా కాకుండా మేము చెప్పింది వినకపోతే మిమ్మల్ని కులం నుంచి వెలివేస్తాం, మీకు ఎలాంటి సపోర్ట్ రాకుండా ఈ గ్రామంలో నుండి మేము వెలివేస్తాం, ఈ గ్రామంలో మీ పిల్లలకు చదువు ఉండదు అని చెప్పి భ్రమ పెట్టి వారిని ఇబ్బంది పెడుతుంది ఎవరండి? ఆ కారణాలు మీకు తెలుసు, జరుగుతున్నటువంటి పరిస్థితులు మీకు తెలుసు, దేవుడు చూస్తున్నాడు. కొంచెం జాగ్రత్త పడండి. నేను ఈరోజు మరలా చెప్తున్నాను, క్రైస్తవ వ్యతిరేకంగా సంస్థలు స్థాపించారు, క్రైస్తవుల్ని హింసిస్తున్నారు, కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అడ్డగిస్తున్నారు, సవాళ్ళు చేస్తున్నారు. ఇది భారతీయ సాంప్రదాయమా? కాదు కదా. కూర్చొని మాట్లాడండి. కూర్చొని మాట్లాడినా సరే ప్రతి మాటను తప్పులు తీస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో విజయ్ కుమార్ గారు ఆయన ఏం ప్రస్తావన చేశారండి? ఏం తప్పు మాట్లాడారండి? ఆయన ఒక కారణాన్ని వ్యక్తపరిచి ఒక పరిస్థితిని మీకు అందరికీ అర్థమయ్యేటట్టు చేశాడు. మనందరికీ తల్లి తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనే ప్రస్తావన చేయడానికి మాట్లాడారు, ఆయన కేసు పెట్టేశారు. ఇలా ఒకరినొకరు కించపరుచుకుని ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం ద్వారా ఏ లాభం లేదండి. తర్వాత కొంత కష్టమైనా మరలా ఎప్పటిలాగా స్వేచ్ఛగానే తిరుగుతారు. కానీ మన ఆత్మలు, మన ఆలోచనలు మూఢత్వంలో బంధింపబడ్డాయి, వాటికి స్వేచ్ఛ రావాలి. కాబట్టి మత సామ్రాజ్య చర్చలు పెట్టండి, ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరచుకోండి, ఎవరిని కించపరచుకోవద్దు. మనం దేశాన్ని స్వతంత్రంలోనికి నడిపించిన వారికి లేని కులం మతం మనకెందుకండి? ఆనాడు కలిసి ఉండి పోరాడి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం, ఈనాడు స్వతంత్రం రాగానే కొట్టుకొని చేస్తున్నాం. ఇంకా విదేశీ ప్రాంతాలకు మనం మాదిరిగా ఉండవలసిన వారం. నా దేశం విదేశాలకు కిరీటంగా మారాలి, నా దేశం విదేశీ ప్రాంతములన్నిటికీ మాదిరిగా మారాలి, నా దేశం రత్నగర్భ అవ్వాలి, అగ్రరాజ్యాల్లో ఒక దేశం నా దేశం అవ్వాలి. నా దేశ పురోగతి పాడవడానికి కారణమవుతున్న ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి వ్యాపారవేత్త, ప్రతి లంచగుండి ఎవరైనా కానివ్వండి, వాళ్ళందరూ దేశద్రోహులే. కల్తీ వ్యాపారం చేసేవాడు, చేయడానికి కారణమవుతున్నవాడు, లాభాలను ఆర్జించి భేదవాన్ని తొక్కేస్తున్నవాడు, ఎవరైనా సరే దేశద్రోహులే. ఒకసారి ఆలోచించుకోండి, ఒక్కరిని అనట్లేదు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న ప్రతి వ్యక్తి దేశద్రోహే. మత కుల ఏ తారతమ్య భేదం లేకుండా తప్పుడు పనులు చేస్తున్న ప్రతి వ్యక్తి దేశద్రోహే. దేశంలో తాగుబోతులు లేకుండా చేయండి, దేశంలో దొంగలు లేకుండా చేయండి, కుదిరితే దేశంలో పాడవుతున్న వారిని బాగు చేయండి, యువతను బాగు చేయండి. నేను మాట చెప్పిన 15 సంవత్సరాలు రాజకీయాల సహాయం కూడా మాకు అందించి 15 సంవత్సరాలు క్రైస్తవుల సభలకు సువార్తలకు అవకాశం ఇచ్చి చూడండి. దొంగలు లేని దేశాన్ని చూపిస్తాం, తాగుబోతులు లేని దేశాన్ని చూపిస్తాం, లంచగుండులు లేని దేశాన్ని చూపిస్తాం. 15 సంవత్సరాలు, కేవలం 15 సంవత్సరాలు మాకు సహకరించండి. మీ ఆధ్వర్యంలోనే అన్ని ఏర్పాట్లు జరిగించి మాకు సువార్త చెప్పే అవకాశం ఇవ్వండి. దేశాన్ని కిరీటపు స్థాయిగా నిలవబెడతాం. మీరు చూస్తూ ఉండండి. మేరా భారత్ మహామని మనమే కాదు, ప్రతి దేశం చెబుతుంది ఈ ఇండియన్స్ గొప్పవారని. ప్రైజ్ ద లార్డ్. అలాంటి ఒక రోజు తెప్పించగల శక్తి, సామర్థ్యత క్రైస్తవుడికే ఉంది. ఎన్ని సిస్టమ్స్ మారిన దేశం మారదు. ఆలోచన విధానం మారి మనస్సు మారితేనే మనుషులు మారుతారు. సిస్టమ్స్ మార్చడం ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. నాయకులారా, మనుషులను మార్చే ప్రయత్నం జరుగుతుంది. అది కేవలం బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు ద్వారా జరుగుతుంది. ఈ నా మాటల్లో మీకు ఏమైనా నొప్పి కలిగితే, బాధ కలిగితే నేనేం చేయగలను? తర్కశాస్త్రం ప్రకారం న్యాయబద్ధమైన విమర్శ చేశాను, అందరినీ గౌరవిస్తూనే మాట్లాడాను. ఇంత చెప్పినా సరే నా మీద మీరు సైటైర్స్ వేసి కౌంటర్స్ వేయాలనుకుంటే, ఇంకా బూతుల కామెంట్స్ లాంటి ప్రస్తావన చేయాలనుకుంటే వాళ్ళు భారతీయులు కాదు, వారు భారతీయులు కాదు, భారతదేశానికి మచ్చ చచ్చి పెడుతున్న దౌర్భాగ్యులని ప్రకటిస్తున్నాను. బూతులాడడం మానండి.
ఎదుటివాడిని సద్విమర్శ చేయండి కానీ దుర్విమర్శ చేయరాదు. మీ డౌట్స్ని డౌట్స్గా అడగండి, ఎద్దేవా చేసినట్లు కాదు. మీకు తెలుసుకోవాలనిపిస్తే తెలుసుకోవాలని అడగండి, జ్ఞానం కలిగిన వారు అవుతారు. నేను చెప్పలేకపోతున్నానని చెప్పేసి నేనేదో ఓడిపోయినట్లు కాదు, మీరు గెలిచినట్లు కాదు. ఏదైనా సరే ఒకేసారి తెలియనప్పుడు అనుభవంలో తెలుస్తుంది, కాలాన్ని బట్టి తెలుస్తుంది, ఒకరి దగ్గర ఒకరు నేర్చుకోవడం వలన తెలుస్తుంది. అందరం ఒకటవుదాం, దేశాన్ని గౌరవిద్దాం. మత సాంప్రదాయాలను ఒకరినొకరు గౌరవించుకోలేకపోవచ్చు కానీ ప్రతి వ్యక్తిని, ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని కూడా గౌరవించండి. మా వరకు మేము ద వార్ ఆఫ్ కర్మెల్ మినిస్ట్రీస్ గుడివాడ ఏమిటంటే ప్రతి మతంలో సత్యం ఉన్నది, ప్రతి వ్యక్తిలో సత్యం ఉన్నది, ప్రతి వ్యక్తి నీతిని అనుసరించే నడుచుకోవాలనుకుంటున్నాడు, అందరిలో వాస్తవం ఉన్నది, అన్నిటినీ గౌరవిస్తాను. అందుకే నేను ప్రతి సందేశం చివరిలో సర్వ సత్యమేవ జయతే అంటాను. ప్రతి మతంలో, ప్రతి కులంలో, ప్రతి వ్యక్తిలో ఒక సత్యం ఉంది, కానీ అది ఒకటే సర్వోత్తమం అనుకోవడం ద్వారా అసత్యాలు వస్తున్నాయి. వాటిని పక్కన పెట్టి అన్నిటినీ ఒకచోట చేర్చి అందరం ఒకటవుదాం. దేవుడు మీకు, నాకు, మనందరికీ సహాయం చేయనుగాక. సత్యదేవుడెవరో, నిత్యదేవుడెవరో, త్వరగా రాబోతున్న నిజదేవుడెవరో వెతకండి. వేదాలలో ఉన్నటువంటి ఆ యజ్ఞ పురుషుడెవరో వెతకండి. అన్ని నామములు కలిగిన ఆ ఒక్కడెవరో వెతకండి. యజ్ఞం అవ్వడానికి వస్తానని మన ఋషులతో చెప్పిన దేవుడు ఎవరో చెప్పండి. అవన్నిటిని తెలుసుకోండి. అంతేగాని కాలక్రమేణా వచ్చినటువంటి వేద విరుద్ధమైన వాటి మీద దృష్టి పెట్టి వేదవేద్యుడైనటువంటి సర్వోన్నతుడైన దేవుని తృణీకరించవద్దు. తొందరపడి నమ్మవద్దు, తొందరపడి తృణీకరించవద్దు. నిజానిజాలు తెలుసుకోండి. మేరా భారత్ మహాన్. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.